నమస్తే. ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ప్రధానంగా 22A నిషేధిత భూముల జాబితా మీద చర్చ జరుగుతుంది. సో, మొన్నటి వరకు ఇదంతా కూడా చాలా సైలెంట్‌గా లోలోపల మాత్రమే చర్చ జరిగేది. బట్ ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణలో వైలెంట్ అయిపోయింది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ బాధితులకు అండగా ఉంటాము. ఈ 22A జాబితాలో ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా భూ దోపిడీ చేయడానికే మరి ఈ రకమైనటువంటి జాబితాలో ప్రైవేట్ ల్యాండ్లను యాడ్ చేసిందంటే ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. రైట్, ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు ఈ 22A అంటే ఏంది? ఏ భూములు ఆ జాబితాలో ఉంటాయి? అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆ ఇష్యూకు సొల్యూషన్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు భూ చట్టాల నిపుణులు, అదేవిధంగా రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్ గారు ఉన్నారు. పరిచయం అక్కర్లేని పేరు, ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. సో, ప్రధానంగా ఈ 22A జాబితా గురించి ఏం చెప్తారు? ప్రధానంగా చాలా వరకు జనరల్గా సామాన్య జనానికి దీని అర్థం కూడా తెలియదు ఇంకా కూడా. బట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బట్ హైదరాబాద్లో మాత్రం ఈ ఇష్యూ చాలా హైలైట్ అవుతున్నది. ఏం చెప్తారు దీని గురించి? అంటే ముందు ఈ లిస్ట్ ఎందుకో అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంచి ఆలోచనతో వచ్చిన లిస్టు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు సమస్యలే కనబడుతున్నాయి. కానీ మన దేశంలో ఒక భూమిని నేను అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే నాకు హక్కు ఉందా లేదా, నాకు ఎట్లా వచ్చింది అవన్నీ చూసే అధికారం సబ్ రిజిస్ట్రార్కి లేదు. నేను ప్రభుత్వ భూమిని రాసుకొని పోయినా ఆయన రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది మన వ్యవస్థ. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా డీడ్స్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉంది, కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ లేదు. ఇది మనందరికీ బాగా అర్థం కావాలి. 22 సమస్య అర్థం కావాలంటే రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీద జోక్ ఏంటంటే నేను చార్మినార్ నమ్మొచ్చు, మీరు కొనుక్కోవచ్చు, ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఎందుకంటే సబ్ రిజిస్టర్ కావాల్సింది ఏంది? స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ, నీ ఐడెంటిటీ నా ఐడెంటిటీ, అంతే తప్ప అందులో హక్కులు ఉన్నాయా లేదా కాదు. ఇలాంటి వ్యవస్థని సరిదిద్దే ప్రయత్నం ఇంకో పక్కన జరుగుతుంది. ఇంకో సందర్భంలో మాట్లాడదాం. అసలు ఈ వ్యవస్థని మార్చి టైటిల్ రిజిస్ట్రేషన్ తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక 5 ఏళ్లలో రావాలనే కోరిక. కానీ అది కాసేపు పక్కన పెడితే ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రభుత్వ భూములు అమ్మడానికి వీల్లేదు. నేను ఎట్లా అమ్ముతాను, మీరు ఎట్లా కొంటారు? అసైన్మెంట్ భూములు, అసైనీకి ఇస్తే పేదోడికి ఇస్తే పేదోడి చేతిలో ఉండాలి, అమ్మడానికి వీల్లేదు. సీలింగ్ మిగులు భూములు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ దగ్గరే ఉండాలా. భూదాన భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములు నేను అమ్మొచ్చా, మీరు కొనొచ్చా? కానీ నేను అమ్ముతున్నా, మీరు కొంటున్నా, రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. ఈ సమస్యను ఆపటం ఎట్లా అని చాలా రాష్ట్రాలలో ప్రయత్నం జరిగింది. మొట్టమొదట రాజస్థాను, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ అన్ని రాష్ట్రాలు ఏం చేసినాయంటే రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించుకొని ఏ భూములనైతే అమ్మకాలు కొనుగోలు చేయకూడదో ఆ జాబితాలను రూపొందించి రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పంపి ఏం చెప్పారు? చట్ట ప్రకారంగా ఈ లిస్టులో కనుక భూమి ఉంటే ఇక మీరు ఎట్లాంటి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు అని చెప్పి చట్టం చేశారు. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందే 22A. ఈ 22A ఏంది? రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22A అని కొత్తగా చేర్చారు. రిజిస్ట్రేషన్ చట్టం కేంద్రం చేసిన చట్టం. దానికి రాష్ట్ర ప్రభుత్వం 2007లో సవరణ చేసి కొత్తగా ఒక కొత్త సెక్షన్ని పెట్టారు. అదే 22A సెక్షన్. దీని ప్రకారం 5 కేటగిరీల భూములని ప్రభుత్వం తయారు చేస్తుంది. ABCD అని ఉంటాయి. ఏముంటాయి దీంట్లో? ఇప్పుడు మనం చెప్పిన భూములన్నీ ఉంటాయి. ఈ లిస్టు జిల్లా కలెక్టర్ల ద్వారా సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోతే మీరు ఏ రిజిస్ట్రేషన్ కోసం పోయినా, మీరు అమ్మటానికి పోయినా, గిఫ్ట్ ఇచ్చినా, ఏది చేసుకున్నా సరే ఆ జాబితాలో ఉన్న నెంబర్ కనుక మీ దస్తావేజులో ఉంటే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడు, రిఫ్యూజ్ అయిపోతుంది. ఆ రిఫ్యూజ్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్కి వచ్చింది. ఇది మంచిది. ఇట్లా ఇప్పుడు మనం పేర్కొన్న భూములన్నీ కూడా ఈ లిస్టులో ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే 2007 నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 20 ఏళ్ళుగా వస్తుంది ఆ లిస్టు మొదలయ్యి. ఈ 20 ఏళ్ళుగా నలుగుతున్న సమస్య ఉండాల్సిన భూములు కాకుండా ఉండకూడని భూములు కూడా లిస్టులో చేరాయి. పేదల, రైతుల, అందరి వ్యక్తుల యొక్క పట్టా భూములు కూడా ఈ లిస్టులో చేరినాయి. ఇంటి స్థలాలు, సొంత ఆస్తులు అందులో చేరినాయి. ఎప్పుడో లేఅవుట్లు చేసి కొనుక్కున్న భూములు కూడా లిస్టులో చేరినాయి. ఈ పట్టా భూములు ఏవైతే అమ్మడానికి సర్వ హక్కులున్న భూములు కూడా చేరిపోయాయో వాటిని సవరించే ప్రయత్నము 2007 నుంచి జరుగుతూనే వస్తుంది. ప్రతిసారి కొత్త జాబితా తయారు కావటము, పాత సమస్యలు కొనసాగటం, మళ్ళీ కొత్తగా కొన్ని సమస్యలు రావటం. ఇప్పుడు ఏమైందంటే ఒక 5-6 నెలల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు మళ్ళొకసారి 22A లిస్టులు తయారు చేశారు. అన్ని చోట్ల తహసీల్దార్లు అందరూ మళ్ళీ లిస్టులు పంపారు. ఇప్పుడు బయటపడ్డ అంశం ఏంటంటే ఈ లిస్టులో మళ్ళీ కొత్తగా కొన్ని పట్టా భూములు వచ్చి చేరినాయి. పాత సమస్యలు కొనసాగినాయి. కొత్తగా చాలామంది పట్టా భూములు, సొంత ఆస్తులు కూడా లిస్టులోకి చేరిపోయినాయి.
అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ గత 5-6 ఏళ్ళుగా తొలగించుకున్న భూములు లిస్టులోకి వెళ్ళి ఫైట్ చేసి కోర్టుకు పోయో ఆ కలెక్టర్ దగ్గరికి పోయో ఎక్కడికి పోయో తొలగించిన భూములు కూడా పొరపాట్ల వల్ల ఈ లిస్టులోకి వచ్చినాయి. దానివల్ల ఏమవుతుంది, పట్టదారికి ఇప్పుడు నేను నాకు హైదరాబాద్లో 200 గదాల ప్లాట్ ఉంటుంది, సడన్గా తెలుస్తుంది నాకు ప్రోబిటల్ ఉందని, నాకు ఇంట్లో అర్జెంట్ అవసరం ఉంటుంది అమ్ముకోవడానికి పోతే రిజిస్ట్రేషన్ కాదు. నేను ఎప్పుడు 20 ఏళ్ళ కింద ఇల్లు కట్టుకున్నా, సడన్గా ఇప్పుడు కాగితం చూసుకుంటే అరే ఇది అమ్మడానికి వీలేని భూమి అంటే అనగానే సైకలాజికల్ ఏముంటుంది, నాకు అమ్మడానికి పోకపోయినా ఇది సమస్య. ఇప్పుడు ఈ సమస్య మీద మీరు అన్నట్టుగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున హడావుడి నడుస్తుంది, గందరగోళం జరుగుతుంది. కొన్ని వేల ఆస్తులు పట్టా ఆస్తులు కూడా అందులోకి పోయినాయని చెప్పి నిన్న రెవెన్యూ మంత్రి గారు మాట్లాడారు. మీరు ఇంకోటి గమనించి చూస్తే ఇదే పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గడిచిన 3-4 నెలలుగా పెద్ద ఎత్తున 22 ఇక్కడన్నా తెలంగాణలో పట్టణ ప్రాంతానికి పరిమితమై నడుస్తున్నది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గ్రామీణ ప్రాంతం కూడా బోల్డ్ సమస్యలు. అదే క్వశ్చన్ అడగడానికి వస్తున్నాను. హైదరాబాద్లో అంటే చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, చెక్ చేస్తుంటారు 1-2 సార్లు వాళ్ళ ల్యాండ్కి సంబంధించి, లేకపోతే వాళ్ళు సేల్ రీసేల్ చేస్తుంటారు. బట్ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు బిడ్డ పెళ్ళికో చాలా అప్పులు అయినప్పుడు, చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే ల్యాండ్ అమ్మడానికి పోతుంటారు. సో ఈ ఇష్యూ నడుస్తుంటే చాలామంది మధ్యలో ఒక ప్రశ్న మొదలవుతున్నది, మా భూమి ఈ నిషేధిత జాబితాలో ఉందా లేదా, ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలని ఒక క్వశ్చన్ ఉన్నది. సో దీనికి ఆన్సర్ ఏంటి? అంటే మీరు అది కరెక్టే, పట్టణాలలో కొంత అవేర్నెస్ ఉంటుంది, ఆస్తులు చాలా విలువ ఉన్నాయి, కొంత సమస్యలు అంతా చూసుకుంటారు. పల్లెటూళ్ళల్లో ఇప్పుడు ఇంత ఆరోగ్య పరీక్షలు లాంటివి చాలామంది రోగ లక్షణాలు కనపడి జ్వరం వస్తానో కడుపు నొప్పి వస్తానో పోయి ల్యాబొరేటరీ టెస్ట్ రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు చేయించుకుంటాం. కానీ కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో పోయి పరీక్ష చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న జనాలందరూ రోగం రాకున్నా రోగం ఉన్నట్టు అనిపించకపోయినా పరీక్ష చేసుకుంటున్నారు. గ్రామీణ రైతులకి తెలియదు, మీరు అన్నట్టుగా అమ్మడానికి పోయినప్పుడు ఇంకా అవసరం పడ్డప్పుడు మాత్రమే ఈ లిస్టులో ఉందా లేదా తెలుస్తుంది. ఎట్లా చూసుకోవాలి, ఇది ప్రతి రైతు ప్రతి భూమి ఉన్న వ్యక్తి, వ్యవసాయ భూమి ఉన్నా, ఇంటి స్థలం ఉన్నా, ఇల్లున్నా, ఆస్తి ఉన్న ప్రతి వ్యక్తి కూడా తమ ఆస్తి నిషేధిత ఆస్తుల జాబితా, దాన్నే మనం ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అని 22A లిస్ట్ అని పిఓబి అని అంటాం, అందులో ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడుంది, నిన్న మొన్నటి వరకు వ్యవసాయ భూముల జాబితానేమో భూభారతిలో, అప్పుడు ధరణి, ఇప్పుడు భూభారతిలో నిషేధిత ఆస్తుల జాబితా ప్రోహిబిటెడ్ లిస్ట్ అని ఒక కేటగిరీ ఉండే. రెండవది ఐజీఆర్ఎస్ వాళ్ళ వెబ్సైట్ ఉంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్. ఇప్పుడు భూభారతిలో ప్రోహిబిటెడ్ లిస్టు లేదు, కేవలం ఐజీఆర్ఎస్లో ఉంది. మీ భూమి కనుక ఉంటే, మీకు ఆస్తి కనుక ఉంటే ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోకి వెళ్తే, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇంటూ మార్కు తోటి ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్ అని లాస్ ఉంటుంది ఒకటి, ఆ లింక్ క్లిక్ కొట్టండి, 5 కేటగిరీలు కనపడతాయి, ABCD కనపడుతుంది. 5 కేటగిరీలు వెతకండి, ఎందుకంటే మీ భూమి పట్టా భూమి అసైన్మెంట్ పడ్డదని తెలియదు, సీలింగ్ అని పడి ఉండొచ్చు, భూదాన్ అని పడి ఉండొచ్చు, వక్ఫ్ అని పడి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. సో కాబట్టి 5 లిస్టులలో మీ సర్వే నంబరు, మీ విలేజ్ పేరు, మండలం, జిల్లా సెలెక్ట్ చేసుకుంటే ఉందా లేదా తెలిసిపోతుంది. ఒకవేళ ఇంటి స్థలం అయితే ఇంటి నెంబర్ కొట్టండి, లేదా ప్లాట్ ఉంటే ప్లాట్ నెంబర్ కొట్టండి. ఈ లిస్టులో కనుక ఉంటే ఆ సమస్య మనం తొలగించుకోవాలి. ఒకవేళ మీకు ఉంది అని తెలిసింది, అప్పుడు ఏం చేయాలి అంటే, ఈ రోజున ఉన్న చట్టాల ప్రకారం తెలంగాణలో మీ భూమి కనుక పట్టా భూమి అయ్యుండి ప్రభుత్వ భూమి అనో, అసైన్మెంట్ అనో, సీలింగ్ అనో నమోదైతే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి. ఒకవేళ మీ భూమి ఎండోన్మెంట్ అని నమోదై ఉంటే, పట్టా భూమి కానీ ఎండోన్మెంట్ పడింది, అప్పుడు ఏం చేయాలి, ఎండోన్మెంట్ కమిషనర్ కన్నా దరఖాస్తు పెట్టుకోవాలి, లేదా ఎండోన్మెంట్ ట్రిబ్యునల్లో కేసు వేసుకోవాలి. మీ పట్టా భూమి వక్ఫ్ అని నమోదైంది, చాలా జిల్లాలలో నిన్న మొన్నదాకా పట్టా ఉంది, సడన్గా వక్ఫ్ అని వచ్చేసినాయి. ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా సమస్యలు బయటకు వస్తున్నాయి. వక్ఫ్ అనేది పడి ఉంటే కనుక వక్ఫ్ సీఈఓకి దరఖాస్తు అన్న పెట్టుకోవాలి, లేదా వక్ఫ్ ట్రిబ్యునల్లో కేసు వేసుకోవాలి. భూదాన్ అని కనుక పడి ఉంటే ఇప్పుడు భూదాన బోర్డుకు వెళ్ళాలి. తెలంగాణలో ఇప్పుడు భూదాన బోర్డు లేదు, CCLAనే స్పెషల్ ఆఫీసర్, CCLAని ఆశ్రయించాలి, ఇది భూదానం కాదు తీసేయండి అని చెప్పి. ఇట్లనన్నా చేయొచ్చు, లేదా ఇందులో ఏ కేటగిరీ అయినా సరే సివిల్ కోర్టులో కూడా కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, ఈ ఏ మార్గాలలో పోయినా ఏళ్ళ తరబడి సమయం పడుతుంది, కాలయాపన జరుగుతుంది, ఖర్చు అవుతుంది, సమస్య తీరట్లేదు. మీరు ఇంకో ఉదాహరణ తీయండి, కలెక్టర్ దగ్గర పోతున్నాం, భూభారతి వెబ్సైట్లో, ఇంతకుముందు ధరణి వెబ్సైట్లో కూడా ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ కరెక్షన్కి ఒక మాడ్యూల్ ఉంది, దాన్ని క్లిక్ చేసి KYC చేస్తే అప్లికేషన్ వెళ్తుంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ దగ్గర ఎన్ని సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. రెండోది, మీరు ఇంకో కలెక్టర్ వైపున ఆలోచించండి, జిల్లా కలెక్టర్గా గవర్నమెంట్ ల్యాండ్ని, అసైన్ ల్యాండ్ని, సీలింగ్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాల్సిందే బాధ్యత ఎవరిది, కలెక్టర్ మీద ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోహిబిటెడ్ లిస్టులో తప్పుపడిందని మన కలెక్టర్ని ఏమని అడుగుతున్నా, ఇది పట్టా ల్యాండ్ అని చెప్పనే మనం అడుగుతున్నాం. కలెక్టర్గా అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే, రాష్ట్ర స్థాయిలో మీరు ఒక కమిటీ ఏర్పాటు చేయండి, 3 సభ్య కమిటీ ఏదైనా పెట్టి వీళ్ళు పరిష్కారం అయ్యేటట్టుగా చేయండి అని చెప్పింది. సో ఈ రోజున సమస్య తీవ్రంగా కనపడటానికి ఉండటానికి కారణం తెలంగాణలో ఏంటంటే, ఒకటి ఈ లిస్టులో చాలా పొరపాట్లు జరగటం, అది క్లరికల్ ఎర్రర్ కావచ్చు, రకరకాల కారణాల వల్ల పట్టా ఆస్తులు కూడా లిస్టులకు రావడం ఒక సమస్య అయితే, దానికి రెండో కారణం ఏంటంటే, సమస్య ఉందని తెలిసినా పరిష్కారం చేసుకోవడంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మరి నిన్న మంత్రి గారు కామెంట్ చేశారు, మేము తొందరగా పరిష్కారం చేస్తామని. మంత్రి గారు చేసిన కామెంట్లో అధికారులది తప్పు అని అంటున్నారు. బట్ మాజీ
మాజీ మంత్రి ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రము అధికారుల మీద తప్పు నెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్. తప్పు ఎవరిదంటారు, అధికారులదా, మంత్రులదా, ప్రభుత్వాన్ని? అంటే దీనికి ఒక కారణం లేదు. కర్ణుడు చావుకి ఏదో 100 1,00,000 కారణాలు లాగా నేను ఒక 10 కారణాలు చెప్తా. అందులో అది కూడా ఉంది. అధికారుల పొరపాట్లు ఉన్నాయి, కొంత నిర్లక్ష్యం ఉన్నాయి, అన్ని తప్పులు ఉన్నాయి. నేను ఒక 5-6 ఇంపార్టెంట్ కారణాలు చెప్తా. అంటే నేను రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు. ఒక నిపుణుడిగా 22 సంవత్సరాల పాటుగా పేదల పక్షాన కొట్లాడుతున్న వ్యక్తిగా సమస్యని అర్థం చేసుకొని పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు వస్తుంది? ప్రోబిటరీ లిస్టు ఎవరు కస్టోడియను, ఎవరు మెయింటైన్ చేయాలి? రిజిస్ట్రేషన్ శాఖనా, రెవెన్యూ శాఖనా, ఎవరు మెయింటైన్ చేయాలి? క్లారిటీ లేదు. ప్రోబిటరీ లిస్ట్ ఎక్కడ ఉంటుంది? ఎన్ని లిస్టులు ఉన్నాయి? తహసీల్దార్ దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో ఒక లిస్ట్ ఉంటుంది, తర్వాత కలెక్టర్ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. మీరు లిస్టులో చూసుకుంటే ఏమి లేనట్టు ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకుందామని ప్రాసెస్ చేసినాక సగం దాకా పోయినాక అప్పుడు చెప్తుంది బ్లాక్ లిస్ట్ ఉంది, కావట్లేదని. లిస్టులో లేదు మరి అది. అంటే ఒక లిస్టు లేదు, ఆ లిస్టులో ఎవరు మెయింటైన్ చేయాలన్న గందరగోళం ఉంది. మూడోది, ఈ లిస్టులు తయారు చేసినప్పుడు ఏ రికార్డుని ప్రాతిపదిక తీసుకున్నారు? ఎప్పుడో సర్వే సెటిల్మెంట్ రికార్డు 1940-50 ప్రాంతంలో వచ్చిన సేత్వారు, కాసరా, చేసాల రికార్డుని ప్రాతిపదికగా తీసుకొని ప్రోబిటరీ లిస్టులో పెట్టారు. కానీ అప్పటి నుంచి 60-70 ఏళ్ళుగా పట్టాభూములుగా మారిపోయిన బోర్డు ఉన్నాయి కదా. గత 20-30 ఏళ్ళుగా అది పట్టాన్ని కనబడుతుంది రెవెన్యూ రికార్డులలో. మీరు హిస్టారికల్ రికార్డు, పాత రికార్డుగా ఆధారంగా పెట్టిన రికార్డు గవర్నమెంట్ అని వచ్చింది. మరి ఒక రికార్డు ఆధారంగా మీరు ఎట్లా పెడతారు? రెండోది, సర్వే సబ్డివిజన్ జరగల. ఒక సర్వే నెంబర్లో 30 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ ఉంది, 20 ఎకరాలు పట్టా ఉంది, మొత్తం నెంబరు ప్రోబిటరీ లిస్టులో వచ్చేసింది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే 10-20 రకాల కారణాలను చెప్పగలుగుతా. కానీ పరిష్కారం ఏంటి అన్నప్పుడు 2-3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటే లిస్ట్ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ లిస్టులో మీరు ఏ కేటగిరీలు పెట్టినా ఆ కేటగిరీకి సంబంధించిన ఆధారాన్ని మీరు అక్కడ పెట్టండి. అసైన్ ల్యాండ్ అని పెట్టామనుకో, అసైన్మెంట్ రిజిస్టర్ ఎంట్రీ చూపించండి, అక్కడ కాపీ పెట్టండి. లేదా భూదాన్ ల్యాండ్ అని పెట్టామనుకోండి, భూదాన్ లిస్ట్ చూపించండి, గెజెట్ నోటిఫికేషన్ ఉండాలి కదా, దానపత్రం ఉండాలి కదా, పెట్టండి. లేదా ఇది అసైన్మెంట్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ అంటే సీలింగ్ గెజెట్ చూపించండి. అట్లా ప్రతిదానికి వక్ఫ్ ల్యాండ్ అని ఉంది, వక్ఫ్ అంటే ఆధారం ఉందా? కొన్ని చోట్ల మనం చూస్తుంటాం కోర్టు కేసు ఒక నెంబర్ వేసి ఉంటుంది, పలానా కోర్టు కేసు వల్ల ఇది ప్రోబిట్లో పెట్టామని. మరి కోర్టు ఆర్డర్ ఎక్కడ? కోర్టు మీకు ఏమైనా తీర్పు ఇచ్చిందా? అంటే ఈ అంశాలకు కానీ లోతుగా పోతే 2007 నుంచి సమస్య ఎందుకు నానుతూ ఉండాలా? ఇది ఒక్కసారి తేలిపోయే సమస్య కదా. తెలంగాణ రాష్ట్రంలో 2,30,00,000 ఎకరాలు అందాజా ఉంది. 2,30,00,000 ఎకరాల 1,00,00,000 ఎకరాలు ఉందా, 1,50,00,000 ఉందా, ఎంతో, అదైతే పెరగదు కదా. నీకు ప్రోబిటరీ లిస్ట్ని తగ్గే అవకాశం ఉంటుంది కానీ పెరగదు కదా. పెరిగే అవకాశం చాలా రేర్గా జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు 19 ఏళ్ళు గడుస్తున్నా సరే ప్రోబిటరీ లిస్టుకు అంతం లేని సమస్యగా ఎందుకు అవుతుంది అంటే ఇవన్నీ కారణాలు. జనరల్గా ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము కొన్ని భూములు ఇచ్చింది పేదలకు బతుకుమని, సో ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ నిషేధిత జాబితాలో ఖచ్చితంగా ఉంటాయా? ఒకవేళ అట్లా ఉంటే ఎందుకు కొన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అవుతున్నాయి, వాళ్ళ మీద పేరు మీద రిజిస్టర్ అవుతున్నాయి, వాళ్ళకు ఏదైతే ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇటువంటి పథకాలు కూడా వాళ్ళకు వస్తున్నాయి. సో ఎక్కడ తప్పిదం జరిగి ఉండొచ్చు అంటారు? అసైన్ ల్యాండ్ గురించి మనం 3 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఎవరికి ఇస్తే వాళ్ళ చేతుల్లో, వాళ్ళ కుటుంబం చేతులు ఉండాలి కానీ అన్యాక్రాంతం చేయకూడదు, చట్టమే చెప్తుంది. ఈ 25 లక్షల ఎకరాలు నిషేధ జాబితాలో ఉండాలి. కానీ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకి 1958 కంటే ముందు కనుక అసైన్మెంట్ ఇచ్చుంటే లిస్టులో పెట్టొద్దు, దానికి అమ్మకూడదనే కండిషన్ లేదు. రెండోది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కో, ఫ్రీడమ్ ఫైటర్కో, పొలిటికల్ సఫరర్కో ఇస్తే 10 ఏళ్ల తర్వాత లిస్టులో ఉంచకూడదు, తొలగించాలి. ఎందుకంటే పొలిటికల్ సఫర్కి ఇస్తేనైతే కండిషనే లేదు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ ఫ్రీడమ్ ఫైటర్కి ఇస్తే 10 ఏళ్ల కండిషనే ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. తర్వాత కొన్ని సందర్భాలు ఏమవుతుంది, కోర్ట్ ఆప్షన్లో కొనుక్కున్న అసైన్ ల్యాండ్ ఉంటాయి. నాకు అసైన్మెంట్ గవర్నమెంట్ ఇచ్చింది, నేను బ్యాంకులో లోన్ కోసం కుదబెట్టుకోవచ్చు, నేను లోన్ కట్టలా, బ్యాంక్ వాళ్ళు కోర్ట్ ఆప్షన్లో మీకు అమ్మేస్తారు, మీరు కొనుక్కుంటారు. ఇది ప్రోబిటరీలో ఉండకూడదు. ఇవన్నీ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఈ మినహాయింపు పరిధిలో ఉన్న భూముల్ని అసైన్మెంట్కి వెళ్ళి తొలగించాలి. ఇది మనం రెండోది అర్థం చేసుకోవాలి. మూడోది, పెద్ద ఎత్తున తెలంగాణలో డిమాండ్ ఏంటంటే చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో చేసినట్టుగా అసైన్మెంట్ భూములకు కూడా మాకు పూర్తి హక్కులు ఇవ్వండి, ఫ్రీ హోల్డ్ చేయండి. అది చేస్తే ఏమవుతుంది, పట్టా భూములకు సమానం అవుతుంది, నేను ఉంచుకోవచ్చు, నాలా కన్వర్షన్ చేయొచ్చు, అమ్ముకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది రెండోది. ఇక మూడోది ఏంటంటే, ఇది పేరుకి అసైన్ అని ఉంటుంది కానీ చాలా రకాల మతలబులు చేసుకొని దాని క్లాసిఫికేషన్ ఆన్లైన్లో పట్టాగా మార్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రోబిటరీ లిస్టులో లేకుండా చూసుకొని చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2007 వరకు ప్రోబిటరీ లిస్టే లేదు కాబట్టి అసైన్ ల్యాండ్లు కూడా బోర్డులో రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. అది అసైన్ ల్యాండ్ ఉన్నాయి. రీసెంట్గా కూడా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్లో పనిచేసిన కొంతమంది కలెక్టర్ల మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. నిషేధిత జాబితా రాత్రి కనిపిస్తుంది, తెల్లారి వరకు బయటకు వస్తుంది, మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మళ్ళీ నిషేధిత జాబితాలకు పోతాయి కామెంట్స్ కూడా వచ్చినాయి కదా. కరెక్టే, అది జరిగింది కదా. అలాంటి ఇబ్బందులే వస్తున్నాయి. 2007 ముందు జాబితా లేదు, 2000 జాబితా వచ్చిన తర్వాత మీరు అన్నది చాలా సంఘటనలు బయటకు వచ్చినాయి. ఈ రోజు ఎందుకు వస్తుంది ఇట్లా? ఈరోజు మీరు అన్నారు, ఈ రోజు నిషేధ జాబితాలో ఉంది, కాసేపు ఉండదు, మళ్ళీ వస్తుంది.
అంటే ఎందుకు అవుతుందంటే నిషేధిత జాబితాలో ఎవరు పెట్టాలి, ఏ ఆధారాలతో పెట్టాలి, దాన్ని ట్రేస్ చేసుకోలేటట్టుగా ఉండాలి. తీసినప్పుడు కూడా ఎందుకు తీస్తున్నారు, ఏ కారణాలతో తీస్తున్నారు, ఎవరు తీస్తున్నారు అనేది కనుక మనం ఎవిడెన్స్ బిల్డ్ చేసి ఆ సిస్టమ్ అది కనుక అడిగితే ఇట్లాంటివి రావు. ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకు పెడతానికి కారణం చెప్పట్లా, తీయడానికి కారణం చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఒక జీవో తీసుకొచ్చింది, 440 జీవో. నేను చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్వైజ్ చేస్తూ ఉంటాను, ఈ విషయాలు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాను. అక్కడ ఒక రూల్ పెట్టారు, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉన్న ప్రతి సర్వే నెంబర్కి ఏ కేటగిరీలో ఉంటే దానికి సంబంధించిన ఆధారాన్ని అక్కడ చూపించాలి ఒకటి. రెండోది, తీయాల్సి వస్తే కనుక కంపల్సరీగా సంబంధిత అధికారి ఫైల్ క్రియేట్ చేసి పూర్తి వివరాలతోటి ఎంక్వైరీ చేసిన తర్వాతనే తీయాలని ఒక నియమం పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి వాటికి చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు వెంటనే జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే నిషేధిత ఆస్తుల జాబితాలో ఎలా ఉంచాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా తీయాలి అనే దాని మీద సవివరంగా గైడ్లైన్స్ ఇచ్చి కింది స్థాయిలో అధికారులను బాధ్యులు కనుక చేయగలిగితే కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మంత్రి పొంగులేటి గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఎవరైతే ప్రైవేటు ల్యాండ్స్ ఈ నిషేధ జాబితాలని వారు కాల్ చేయండి, మీ ఫిర్యాదును అక్కడ నమోదు చేయించుకొని అంటున్నారు. సో ఇది సక్సెస్ అయితే అంటారా? యాజ్ ఏ భూ చట్టాల నిపుణులుగా మీరు ఏం చెప్తారు, ఈ టోల్ ఫ్రీ నెంబరు ఈ ఫిర్యాదులు సక్సెస్ అయితే అంటారా? అంటే వారేమో ఇప్పుడు హైదరాబాద్ సమస్యల గురించే మాట్లాడారు. నేను ప్రెస్ మీట్లో కూడా హైదరాబాద్లోనే 22A ఉన్నాయి కాబట్టి సమాచారం ఇవ్వండి, మా అంతటా మేమే తీసేస్తామంటున్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ దేనికి ఉపయోగపడుతుందంటే తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా దరఖాస్తు పెడితే తొలగించడం ఒకటి, కొన్ని కేటగిరీలు ప్రభుత్వమే స్థాయిలో తొలగించవచ్చు. నిషేధ జాబితాలో ఈ రోజున ఎవరి దరఖాస్తు అవసరం లేకుండానే పొరపాటు జరిగిందని గుర్తిస్తే వాటన్నిటిని తీసేయచ్చు ప్రభుత్వమే. ఉదాహరణకి 1958 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూమి ఉంది, నేను ఎందుకు దరఖాస్తు పెట్టాలి? ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయిగా, 3 లక్షల ఎకరాలు ఇచ్చారా, 5 లక్షల ఎకరాలు ఇచ్చారా, 58 అవన్నీ ప్రభుత్వమే తీసేయచ్చు. కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఉదాహరణకి ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చారు అనుకుందాం, 1,00,000 ఎకరాలు ఇచ్చి ఉంటారు, మరి వాళ్ళకి 10 ఏళ్ళు ఎప్పుడో దాటిపోయినాయి కదా, అవి తొలగించవచ్చు కదా. సో ఇప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే బల్క్లో ఎంతమంది అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ డేటా అంతా ఒకేసారి ప్రభుత్వ అధికారులు వెరిఫై చేసుకొని అవకాశం ఉంటే తీయడానికి ఉపయోగపడుతుంది. అది జరగాలి, మంచిదే. కానీ దాంతోపాటుగా దరఖాస్తు పెట్టుకుంటే కూడా ఏ విధంగా తొలగిస్తారో దానికి సంబంధించిన విధి విధానాలు కూడా వస్తే 2 విధాల ఇంపార్టెంట్. అట్లా ఎందుకు రావాలో, ఒకటి, నేను ఆ టోల్ ఫ్రీ మెంబర్కి నేను చేయలేకపోవచ్చు, లేదా నాకు ఇప్పుడు తెలియకపోవచ్చు, ఇప్పుడు నాకు తెలియదు అది నా ప్రొవిటల్ ఉందా లేదా. కాబట్టి మీరు పర్మనెంట్గా ఒక సిస్టమ్ కనుక పెట్టగలిగితే ఉపయోగం ఉంటుంది. రెండోది, గ్రామీణ ప్రాంతంలో కూడా సమస్యలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూములకు కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ మీకు టోల్ ఫ్రీ నెంబర్ చేయలేకపోవచ్చు కదా. టోల్ ఫ్రీ నెంబర్ ఉంచుకుంటూనే పరిష్కారానికి మరింత మెరుగైన చర్యలు తీసుకోవడానికి అవసరం ఉంది, అది చేయాలి కూడా. సో ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి, అటు సామాన్యులు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం? 2-3 పనులు మనం చేయగలిగితే ఈ 22A సమస్యని మనం పూర్తిగా చాలా వరకు తగ్గించవచ్చు. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, 22A లిస్ట్ ఉండాలి. 22A లిస్ట్ లేదనుకో ఇక ప్రభుత్వ భూములు మిగలవు, భూదాన భూములు మిగలవు, సీలింగ్ భూములు మిగలవు, ఏ భూములు ఎండోన్మెంట్ వక్ఫ్ మిగలవు, ఫారెస్ట్ కూడా మిగలవు. 22A అనేది ఒక షీల్డ్, ప్రభుత్వ ప్రజల ఆస్తులను రక్షించడానికి ఒక రక్షణ కవచం. కానీ ఆ రక్షణ కవచం వల్ల సామాన్యుడు ఇబ్బంది పడకూడదు, నిజమైన భూ యజమాని ఇబ్బంది పడకూడదు. అంటే ఒక 3 పనులు కనుక వెంటనే ప్రభుత్వం చేయగలిగితే భరోసా ఉంటుంది, సమస్య తీరుతుంది. నంబర్ 1, 22A మీద వివరణాత్మకంగా గైడ్లైన్స్ వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి, ఎట్లా ఉంచాలి, ఎట్లా తీయాలనే మీద. రెండోది, ఈ 22A జాబితా భూభారతితో అనుసంధానం చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, భూభారతిలో పట్టానే ఉంటుంది, అసైన్మెంట్ అని ప్రొవిటల్ లిస్టులో వస్తుంది. ఎట్లా సాధ్యమవుతుంది? మరి నా చేతిలో ఒక పాస్బుక్ ఉంది, ఇది పట్టా అని చెప్తుంది, భూభారతిలో పట్టా అని ఉంటుంది, నిషేధ జాబితాలో గవర్నమెంట్ భూమి అని సీలింగ్. ఇది ఎందుకు ఉంటుందంటే సింక్రనైజేషన్ లేదు. వ్యవసాయ భూములు అయితే భూభారతితోటి, లేదా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కనుక IGRS డేటాతోటి సింక్రనైజ్ కావాలి. ఇది రెండో పని. మూడోది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పట్లేదు, గడిచిన 10-15 సంవత్సరాలు ఒక మాట మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ మీ ద్వారా గుర్తు చేస్తా. నిషేధిత ఆస్తుల జాబితాని గ్రామాలకు పంపండి. వ్యవసాయ భూములు అయితే గ్రామ సభలో, గ్రామ పంచాయతీ ఆఫీస్లో పెట్టండి. పట్టణాల భూములు అయితే వార్డుకి తీసుకెళ్ళండి, డిస్ప్లే చేయండి. కంప్యూటర్లు ఉన్నంత మాత్రాన సరిపోదు, కిందకి తీసుకెళ్ళి అభ్యంతరాలు ఉంటే ఒక టైం ఇచ్చి ఒకేసారి తీసుకోండి అభ్యంతరాలు. ప్రతి రెవెన్యూ గ్రామం యావరేజ్ సైజ్ అబౌట్ 3,000 ఎకరాలు ఉంటుంది. అలా 500 ఎకరాలు 600 ఎకరాలు 22లో ఉండొచ్చు. మీరు చెప్పండి, ఈ 3,000 ఎకరాలలో ఈ సర్వే నెంబర్లో ఇంత విస్తీర్ణము ప్రొవిటల్ లిస్టులో ఉంది, మీకేమన్నా అభ్యంతరం ఉందా? అక్కడికక్కడ అభ్యంతరాలు తీసుకొని ఒక వారం రోజుల్లో, 10 రోజుల్లో, నెల రోజుల్లో కనుక డ్రైవ్ పెట్టగలిగితే ఇది చాలా వరకు మనం
తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే ఇట్లాంటి సమస్యల పరిష్కారానికి ఒక పర్మనెంట్ హెల్ప్ డెస్క్లు క్రియేట్ చేస్తే మంచిది. జిల్లా కలెక్టరేట్లో కనుక చేస్తే సమస్య ఉన్నోడు ప్రతిసారి కలెక్టర్ పోలేడు కాబట్టి ఆ హెల్ప్ డెస్క్ పోయినప్పుడు ఇది మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం మీద 2 రకాల బాధ్యతలు ఉన్నాయి 22A లిస్టులో. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత, సామాన్య వ్యక్తి భూ యజమాని ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత. ఇప్పుడు మనం ఒకవైపు పాత్రనే ఎక్కువ పోషిస్తున్నాం, రెండో వైపు పాత్ర కొంత తగ్గింది కాబట్టి బ్యాలెన్స్ కనుక చేస్తే సమస్యల పరిష్కారం చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద భూమి సునీల్ గారు చాలా కొత్త అంశాలు చెప్పారు. ప్రధానంగా ఈ 22Aలో ఉన్నటువంటి ఏదైతే జాబితా ఉందో ఇది గ్రామ స్థాయికి తీసుకుపోవాలి. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే రైతులందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి సెర్చ్ చేసుకునే కంటే సో డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే పలానా ఊర్లో పలానా ఇన్ని ఎకరాల భూమి 22A జాబితాలో ఉందని ఒక నోటీస్ ఇవ్వడమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సర్పంచో లేకపోతే సెక్రటరీతో వారి నుంచి కనుక ఫిర్యాదులు స్వీకరిస్తే ఒక క్లారిటీ ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ టెన్షన్ ఉండదు అనమాట. బట్ సో మొత్తం మీద అయితే ప్రభుత్వము రెండు ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు, ఇటు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, అంటే ప్రైవేట్ పట్టా పాస్బుక్లు కావచ్చు, ఇటు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ ఏవైతే ఎండోన్మెంట్ భూములు ఇవంతా కూడా ఒక బ్యాలెన్స్డ్గా ముందుకు పోవాలని చెప్తా ఉన్నారు. బట్ చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వం ముందు పెద్ద టాస్కే ఉన్నది. ఈ టాస్క్ని ఎట్లా మరి లీడ్ చేస్తుంది, ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది అనేది భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.